చిలుకూరు అర్చకుడిపై దాడి కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. తాజాగా పోలీసులు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళంలో 5గురిని, వరంగల్లో 2, భద్రాచలంలో 1ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టుల సంఖ్య 14కు చేరింది. వారి నుంచి 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, చిలుకూరు బాలాజీ టెంపుల్లో ప్రధాన అర్చకుడైనటువంటి రంగరాజన్ పై జరిగిన దాడి ఘటన నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు కేసును వేగవంతం చేశారు. రామరాజ్యం పేరుతో చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. చాలా మందిని బెదిరించినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇప్పటికే చాలా మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా ఇవాళ మరో 8 మందిని పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే ఆ అదుపులోకి తీసుకొని ఏపీ నుంచి ప్రస్తుతం మొయినాబాద్ స్టేషన్ కూడా తరలించిన పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతానికి వాళ్ళంతా కూడా శ్రీకాకుళానికి చెందిన 5గురితో పాటు తెలంగాణలోని వరంగల్ చెందిన వారు ఒకరు కాకుండా మరోవైపు భద్రాచలానికి సంబంధించి మరో 2 ఉన్నారు. అయితే వీరి నుంచి 2 కార్లను కూడా స్వాధీనం చేస్తున్నారు. ఇప్పటి వరకు 14 మందిని అదుపులోకి తీసుకోగా ఇందులో రామరాజ్యం ఫౌండేషన్ హెడ్ అయినటువంటి వీర రాఘవరెడ్డిని అతన్ని కూడా అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో కీలకమైన అంశాలు బయటకు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి రంగరాజాన్ని ఎందుకు బెదిరించవలసి వచ్చింది అన్న కోణంలో వీరరాఘవరెడ్డి విచారించిన పోలీసులు కీలకమైన సమాచారాన్ని సేకరించారు. రంగరాజాన్ని రామరాజ్యంలో చేరాలనేది ఒత్తిడి చేసి ఆ తర్వాత రంగరాజాన్ని చూసి చాలా మంది విఐపీల వద్ద డబ్బులు వసూలు చేసేందుకు ప్రస్తుతం సిద్ధమైన నేపథ్యంలో మొత్తం ఈ ఓవరాల్ ఎపిసోడ్ కు సంబంధించి ఇప్పటి వరకు 2 కార్లను సీజ్ చేయడంతో పాటు 14 మందికి కాస్త అరెస్టుల సంఖ్య వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇంకా అరెస్టులు కొనసాగుతూనే ఉంటాయి. రామరాజ్యం పేరుతో చేసే కార్యక్రమాలన్నీ కూడా ఇల్లీగల్ అంటూ కూడా ఇప్పటికే పోలీసులు ఒక హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికి 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితులు అయితే